హాయ్ వివర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? మనం డిస్కౌంట్స్ చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో డిస్కౌంట్స్ 2 టైప్స్ అని చెప్పాను కదా. 2 టైప్స్లో మనం క్యాష్ డిస్కౌంట్ చెప్పుకున్నాము. ఈరోజు ట్రేడ్ డిస్కౌంట్ చెప్పుకుందాం. ట్రేడ్ డిస్కౌంట్ అంటే క్యాష్ డిస్కౌంట్ ఏంటి? 10%, 25%, 30% అలా క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ట్రేడ్ డిస్కౌంట్ అయితే బై 1 గెట్ 1, బై 2 గెట్ 1 ఫ్రీ, బై 2 గెట్ 1 ఫ్రీ అంటే 2 కొంటే ఇంకొకటి ఫ్రీ అంటే 3 వచ్చినట్టు అనమాట మనకు. అలా ట్రేడ్ డిస్కౌంట్ అదవుద్ది. ఇప్పుడు మనము దానికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం, ఓకేనా? హాయ్ వీవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? డిస్కౌంట్సే కదా మనం చెప్పుకుంది. డిస్కౌంట్స్లో మనం ట్రేడ్ డిస్కౌంట్ చెప్పుకోవాలి కదా. ట్రేడ్ డిస్కౌంట్ ఈరోజు మన టాపిక్ ఏంటి? డిస్కౌంట్స్లో ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి అసలు? మనము ట్రేడ్లో బై 1 గెట్ 1 అంటాం కదా, అవి ట్రేడ్ డిస్కౌంట్లో వస్తాయి. క్యాష్ డిస్కౌంట్లో 10%, 20% అలా డిస్కౌంట్స్ వస్తాయి. ట్రేడ్లో 1 కొంటే 1 ఫ్రీ, లేకపోతే 10 కొంటే 4 ఫ్రీ అలా వచ్చేవి ట్రేడ్ డిస్కౌంట్ అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. కిందకి రండి. కిందకి వచ్చేసిన తర్వాత డిస్కౌంట్స్ చూడండి. ఇదిగోండి డిస్కౌంట్స్లో క్యాష్ చేసాం కదా మనం. ఇప్పుడు ట్రేడ్ డిస్కౌంట్, ఇది ట్రేడ్ డిస్కౌంట్ ఆర్ క్రెడిట్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? మిస్ జ్యోతి, ఇక్కడ మిస్టర్ అని ఉంది, మిస్ అమ్మది. మిస్ జ్యోతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 7 lakhs. 7 lakh తోటి జ్యోతి బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట. అంటే మనము ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే టాలీ ఓపెన్ చేసుకోవాలి కదా. టాలీ ఓపెన్ చేయాలంటే టాలీలోకి రండి. ఇదిగోండి టాలీ ఇక్కడ ఉంది. టాలీ ఓపెన్ చేయండమ్మా. పవర్ ఆఫ్ సింప్లిసిటీ టాలీ ERP 9. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వాలి. చూడండి ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయినాక ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ చూడండి అమ్మ. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే W ప్రెస్ చేయాలి. W ఎంటర్. నెక్స్ట్ సిల్వర్ ఎడిషన్, కిందకి రండి. సిల్వర్ ఎడిషన్ ఎంటర్. కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయిందా? కంపెనీ ఇన్ఫోలో మనం ఏం క్రియేట్ చేయాలి? క్రియేట్ ఏ కంపెనీ చేయాలి కదా. కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ ఏ కంపెనీ ఎంటర్ అన్న తర్వాత ఇది చూడండి ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడ ఎవరు? మిస్ జ్యోతి కదా. మిస్ జ్యోతి అద్దంకి తర్వాత కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో అద్దంకి తర్వాత ఇండియా తర్వాత లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో చూడండి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ తీసుకున్నాము. ఎంటర్. కంట్రోల్ ఏ నొక్కండి అమ్మ. కంట్రోల్ ఏ నొక్కితే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయినాక మనం వేయాల్సింది ఇన్వెంటరీ కదా. ఫస్ట్ వేయాల్సింది గేట్వే ఆఫ్ టాలీలో ఇన్వెంటరీ వేయండి. ఇన్వెంటరీ ఎంటర్. ఇన్వెంటరీలో ఫస్ట్ ఏంటి? యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్ అన్నాక ఇక్కడ చూడండి అమ్మ. ప్రాబ్లంలో ఏం కొన్నాం మనం? పర్చేజ్లో సెట్స్ ఉన్నాయి చూడండి. సెట్సే ఉన్నాయి అన్నిట్లో. అన్ని కొన్నాయన్నీ మనం సెట్సే ఉన్నాయి. సెట్స్ ఉన్నాయంటే ఇప్పుడు సెట్స్ వేయాలి. ఇక్కడ సెట్స్ ఎంటర్. యాక్సెప్ట్ SR నో. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి కదా. స్టాక్ ఐటమ్స్ వచ్చేసి ఏంటి? మల్టిపుల్ లెడ్జర్లో వేయాలి కదా. R నొక్కండి. మల్టిపుల్ లెడ్జర్ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు కంప్యూటర్స్ ప్రైమరీ కదా. నెక్స్ట్ ఏంటి? సెట్స్. నెక్స్ట్ ఏమున్నాయి? ల్యాప్టాప్స్ ప్రైమరీ సెట్స్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ప్రైమరీ సెట్స్. చూడండి అమ్మ, ఒకవేళ తప్పేమన్నా వేసామా అనుకోవడానికి చూడండి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. కింద కూడా పర్చేజ్లో ల్యాప్టాప్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్కే కదా కొంది మనం. ఓకే,
ఇప్పుడు ఇక్కడ ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. ఇన్వెంటరీ వేసేసాము, స్టాక్ వేసేసాము. బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనము గెట్ వెబ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో వేయాలి కదా. అకౌంట్స్ ఇన్ఫోలో మనము వేయాల్సింది ఏంటి, లెడ్జర్స్ సింగిల్ లెడ్జరా మల్టిపుల్ లెడ్జరా, మనం వేయాల్సింది మల్టిపుల్ లెడ్జర్ అమ్మ, చూసుకొని వేయండి. మల్టిపుల్ లెడ్జర్ ఆర్ ప్రెస్ చేశాను, ఇది ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక ఆల్ ఐటమ్స్ ఎవరు మనకి ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ ఎవరు, మిస్ జ్యోతి కదా. మిస్ జ్యోతి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఏముంది చూడండి. నెక్స్ట్ రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్, రెంట్ పే చేశారు. రెంట్ పెయిడ్ ఇదేంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అంటే బ్యాంక్ వచ్చింది చూడండమ్మా. బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ కదా. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ యాజ్ ఫాలోస్. పర్చేజ్ చేసాము, పర్చేజ్ రాసుకోవాలి కదా. పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఫ్రమ్ రేవంత్ ట్రేడర్స్ నుంచి కూడా కొన్నాము. రేవంత్ ట్రేడర్స్ అంటే వీళ్ళు సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ ఇక్కడ చూడండి, సండ్రీ క్రెడిటర్స్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఏముంది, సేల్స్ యాజ్ ఫాలోస్. సేల్స్ చేసాం కదా, సేల్ చేసింది కూడా వేసుకోవాలి కదా. సేల్స్ చేసినప్పుడు సేల్స్ అకౌంట్, ఇది సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది, సేల్స్ యాజ్ ఫాలోస్ రంగా ట్రేడర్స్ నుంచి కూడా కొన్నాం. వీళ్ళు ఏమవుతారు, రంగా ట్రేడర్స్ వచ్చేసి సండ్రీ డెబిటర్స్. నెక్స్ట్ ఏముంది, ఇంకా ఏమున్నాయి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, క్యాష్ని విత్డ్రా చేసాము. క్యాష్ పెయిడ్ టు రేవంత్ ట్రేడర్స్, రేవంత్ ట్రేడర్స్ మెన్షన్ చేసాము, రంగా ట్రేడర్స్ మెన్షన్ చేసాము. అయిపోయినాయి కదా, ఇంకా ఇంతే వీటికి. నెక్స్ట్ ఎంటర్ అనండి. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. బ్యాక్ వచ్చిందమ్మా. ఇంకా బ్యాక్ వచ్చేసిన తర్వాత అకౌంటింగ్ వచ్చేస్లో మనం సెట్టింగ్స్ చేసుకోవాలి కదా. ఫస్ట్ F11 F2 ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏంటి, ఇక్కడ ట్రేడ్ అకౌంట్ కదా. ట్రేడ్ అంటే యాక్చువల్ క్వాంటిటీ బిల్డ్ క్వాంటిటీ. మనం ఎన్నిటికి బై 1 get 1 అని ఇచ్చాం కదా. అలాంటప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నప్పుడు ఒకటి కొంటున్నారు ఒకటి ఫ్రీ, ఎంత అమౌంట్కి అనేది వేయాలి కదా. అంటే ఇక్కడ యాక్చువల్ అండ్ బిల్డ్ దానికి ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ ఉంది కదా, సపరేట్ డిస్కౌంట్ కాలమ్స్ ఎస్ అనండి. ఇక్కడ కూడా ఎస్ అన్నాక ఇంకా మీకు వచ్చేది ఎస్ అన్నాము. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. ఇప్పుడు మనము స్టార్టింగ్లో వేయాల్సింది ఏంటి, మిస్ జ్యోతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. అంటే ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ వేయాలి కదమ్మా. క్యాపిటల్ అకౌంట్ అంటే రిసిప్ట్లో కదా మనం వేయాల్సింది. F6 రిసిప్ట్కి F6 క్యాషే కదా. మిస్ జ్యోతి కదా, మిస్ జ్యోతి ఎంత, 7 lakhs చూడండి, 7 lakhs. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను. నెక్స్ట్ ఏముంది, రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ పేమెంట్ అంటే F5లో క్యాష్ కాదు, బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకే కదా మంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేసాము, రెంట్ పే చేసాము. రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ ఎంత అమౌంట్ చేసాము, రెంట్ 20,000 చేసాము, 20,000. ఓకే, ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది.
నెక్స్ట్ ఏముంది మూడోది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ని హెచ్డిఎఫ్సి బ్యాంకులో డిపాజిట్ చేసాము అంటే ఇది కాంట్రా. ఈ ఎంట్రీ ఏంటి, కాంట్రాలో వేయాలి. F4 హెచ్డిఎఫ్సి బ్యాంకులో కదా మనం క్యాష్ డిపాజిట్ చేసింది, అకౌంట్లో హెచ్డిఎఫ్సి ఉండాలి, కింద వచ్చేసి క్యాష్ ఉండాలి. క్యాష్ అన్నాక ఇక్కడ ఎంత క్యాష్ వేసాము మనము, 1 lakh వేసాము. 1 lakh వేయడమ్మా, 1 lakh వేసాము. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అవుతుంది. ఎంటర్ అన్నాక అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, పర్చేజే కదా మనం చేసింది. నెక్స్ట్ పర్చేజ్ అంటే షార్ట్కట్కి వచ్చేసి F9లో మనం పర్చేజ్ చేయాలంటే F9 నొక్కండి. F9 పర్చేజ్ వచ్చిందా. పార్టీ నేమ్ ఏంటి, క్యాష్. ఇక్కడ కిందకి రండి, ఎంటర్ రెగ్యులర్ పెట్టుకున్నామ్మా ఇక్కడ రెగ్యులర్. నెక్స్ట్ పర్చేజే కదా మనం చేస్తుంది. పర్చేజ్ ఏం చేస్తున్నాం, కంప్యూటర్స్ ఎన్ని ఇక్కడ చూడండి, యాక్చువల్ అండ్ బిల్డ్ అనేసి 2 వచ్చినాయి కదా. మనం యాక్చువల్ ఎన్ని కొన్నాము, ఎన్నిటికి బిల్ చేశారు అనేది చూడండి. ఇక్కడ ఎన్ని కొన్నాము, 20 sets కొన్నాము. ఇక్కడ ఎన్ని వేశారు, 17 setsకి వేశారు. అంటే యాక్చువల్లో 20, బిల్లో 17. దీని రేట్ ఎంత వచ్చేసి 15,000. 15,000 వేసుకోవాలి. ఇప్పుడు 15,000. ఇక్కడ డిస్కౌంట్ ఏమన్నా ఉందా మనకి, 15,000. ఎంటర్. నెక్స్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా. ల్యాప్టాప్స్ ఎన్ని సెట్స్ కొన్నాము, 15 sets కొన్నాము. 15 setsలో మనము ఎన్ని క్యాష్ డిస్కౌంట్ 5.7 వచ్చింది కదా. ల్యాప్టాప్స్ 15 sets కొన్నాము. 15 setsకే బిల్ చేశారు. ఎంత అమౌంట్ ఇది, 23,000. 23,000 వేసాము. 5.7% అనేది డిస్కౌంట్ వచ్చింది. ఓకేనా, ఎంటర్. నెక్స్ట్ ఏంటి, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 30 sets కొన్నాము. 25 setsకి బిల్ చేశారు. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 30 sets 25 setsకి బిల్ చేశారు. ఇది ఒక్కొక్కటి రేట్ ఎంత, దీని రేట్ వచ్చేసి మనకి 4,000. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనము పర్చేస్ చేసాం చూడండి. పర్చేస్ ఎవరి దగ్గర నుంచి చేసాము, రేవంత్ ట్రేడర్స్ దగ్గర నుంచి చేసాము. రేవంత్ ట్రేడర్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి పార్టీ నేమ్ వచ్చేసి రేవంత్ ట్రేడర్స్. ఎంటర్. రెగ్యులర్ పెట్టుకున్నాము ఇక్కడ రెగ్యులర్. నెక్స్ట్ పర్చేసే కదా, పర్చేజ్ ల్యాప్టాప్సే కదా. ల్యాప్టాప్స్ ఎన్ని కొన్నాము రేవంత్ ట్రేడర్స్ దగ్గర, ల్యాప్టాప్స్ వచ్చేసి 10 sets కొన్నాము. 9 setsకి బిల్ చేశారు. ఎంత, 20,000. 10 sets 9 setsకి 20,000 అమౌంట్. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది కదా. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ వచ్చి ఎన్ని కొన్నాము, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 5 sets కొన్నాము. 10.7% అనేది క్యాష్ డిస్కౌంట్. 5 sets కొన్నాము. 5 sets రేట్ వచ్చి ఎంత, 3,500. 10.7% అనేది డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ అయిపోయింది కదా. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఏముంది, సేల్స్ చేయాలి కదా మనము. సేల్స్ చేద్దాం చూడండమ్మా. సేల్స్కి షార్ట్కట్కి ఏంటి, F8 పార్టీ నేము. ఇదేమొచ్చింది, సేల్స్ యాజ్ ఫాలోస్ త్రూ బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి చేసాం కదా. బ్యాంక్ తీసుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. రెగ్యులర్ పెట్టుకోండమ్మా, ఇది కూడా రెగ్యులర్. ఓకే, సేల్సే కదా మనం చేస్తుంది. కంప్యూటర్స్ ఎన్ని సేల్ చేస్తున్నాం, కంప్యూటర్స్ 15 sets కొన్నాము. 14 setsకి మనం బిల్ చేయాలి. 14 setsకి బిల్ చేయాలి. ఎంత కమ్మాము మనము దీన్ని, 21,000 అమ్మాము. 21,000. ఓకే, నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఏంటి, ల్యాప్టాప్స్ కొన్నాం కదా.
ల్యాప్టాప్స్ ఎన్ని కొన్నాము? ల్యాప్టాప్స్ 15 సెట్స్ కొన్నాము. 12 సెట్స్కే బిల్ చేశారు. 40,000 అంట. ల్యాప్టాప్స్ ఎన్ని సెట్స్ కొన్నాం? 15 సెట్స్ కొన్నాం చూడండి. 15 సెట్స్ 12 సెట్స్కి 15 సెట్స్ 12 సెట్స్కి 40,000 అమౌంట్. ఓకే అంటారండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొన్నాం కదా. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎన్ని కొన్నామమ్మా? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అమ్మాము మనము, కొన్నాం కదా. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 20 సెట్స్ అమ్మాము. 20 సెట్స్కి 18 సెట్స్ బిల్ చేశారు. 20 సెట్స్ 18 సెట్స్ రేట్ వచ్చేసి 7,000 చూడండి అమ్మా, 7,000. ఓకే అంటారు. మళ్ళీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అమ్మాము. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎన్ని అమ్మాము ఇప్పుడు? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 10 సెట్స్ అమ్మాము. 3.5% క్యాష్ డిస్కౌంట్. 10 సెట్స్ అమ్మాము. 10 సెట్స్కి 6,200. చూడండి అమౌంట్ ఎంత ఉందో. 6,200కి 3.5% డిస్కౌంట్ ఇచ్చాం కదా. ఇక్కడ అయిపోయినాయి కదా సేల్స్ అన్నీ. దీంట్లో సేల్స్ అన్నీ అయిపోయినాయి. త్రూ బ్యాంక్ చేసిన సేల్స్ అయిపోయినాయి. ఎంటర్, ఎండ్ ఆఫ్ లిస్ట్. ఎంటర్ 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 ఎంటర్. యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సేల్స్ చేసాం కదా. ఈ సేల్స్ ఎవరికి చేసాము? ఎవరి త్రూ చేసాము? సేల్స్ యాజ్ ఫాలోస్. రంగా ట్రేడర్స్. రంగా ట్రేడర్స్ నుంచి సేల్స్ చేసాము. రంగా ట్రేడర్స్ తీసుకోండి. రేవంత్ కాదు, రంగా ట్రేడర్స్. రంగా ట్రేడర్స్. ఎంటర్ 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 ఎంటర్. రెగ్యులర్ పెట్టుకోండమ్మా. రెగ్యులర్ సేల్సే కదా. సేల్స్ ఏం చేసాం రంగా ట్రేడర్స్కి? ల్యాప్టాప్స్ 10 సెట్స్. ల్యాప్టాప్స్ అనేవి ల్యాప్టాప్స్ 10 సెట్స్ ఎన్ని బిల్ చేశారు? 8 సెట్స్ బిల్ చేశారు. 8 సెట్స్. రేట్ ఎంత దీనికి? 35,000కి అమ్మింది. 35,000. ఇక్కడ మార్చుకోండి అమ్మా. అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుందంటే అది పాత వాళ్ళకి అమ్మింది. వీళ్ళు వేరే వాళ్ళు కదా, వీళ్ళకి వేరే వాళ్ళకి అమ్ముతున్నామంటే మళ్ళీ రేటు చేంజ్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 5 సెట్స్. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 5 సెట్స్ 4 సెట్స్కి బిల్ చేశారు. 6,500. చూడండి అమౌంట్ ఎంత ఉందో. 6,500. ఇంకా డిస్కౌంట్ ఏం లేదు కదా. సెట్స్ ఒక సెట్కి ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా. అయిపోయింది ఇది కూడా. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ ఏముందమ్మా మనకి? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేశారు అంటే ఇది కాంట్రా F4. క్యాష్ కదా. క్యాష్ పైన ఉండాలి అకౌంట్లో. కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనం ఎంత అమౌంట్ తీసాము? 75,000 తీసాము. 75,000. ఎంటర్ ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? క్యాష్ పెయిడ్ టు రేవంత్ ట్రేడర్స్. రేవంత్ ట్రేడర్స్కి క్యాష్ పే చేసామంటే పేమెంట్ కదా. ఇది పేమెంట్లో క్యాషే కదా పే చేసింది. క్యాష్ ఎవరికి? రేవంత్ ట్రేడర్స్. రేవంత్ ట్రేడర్స్ దగ్గర మనం కొన్నాం కదా. రేవంత్ ట్రేడర్స్ ఎంత అమౌంట్? 1,95,627 రూపాయలు 50 ఓకే ఇచ్చేసాం కదా. ఆన్ అకౌంట్ పెట్టండి అమ్మ. ఇక్కడ ఇప్పుడు ఆన్ అకౌంట్ పెట్టుకోండి. ఓకే ఎంటర్ ఎంటర్. యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి? క్యాష్ ఫ్రమ్ రంగా ట్రేడర్స్. రంగా ట్రేడర్స్ నుంచి మనకి క్యాష్ వచ్చింది అంటే ఇది F6. రంగా ట్రేడర్స్ నుంచి క్యాషే కదా వచ్చింది. క్యాష్ రంగా ట్రేడర్స్ ఎంత? 3,06,000. 3,06,000. ఎంటర్. ఆన్ అకౌంట్ పెట్టండి. ఇక్కడ ఆన్ అకౌంట్. ఎంటర్ ఎంటర్ ఎంటర్. యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా అన్ని ఎంట్రీస్ అయిపోయినాయి కదమ్మా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనము బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి కదా. బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే బి నొక్కండి. బి 4,33,617 రూపాయల 50 చూడండి. 4,33,617 రూపాయల 50 ప్రాఫిట్ వచ్చిందమ్మా. చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్. కరెంట్ అసెట్స్ పక్కన చూడండి. కరెంట్ అసెట్స్ ఏమున్నాయి?
క్లోజింగ్ స్టాక్ 63,750 రూపాయలు క్లోజింగ్ స్టాక్ ఉంది. సండే డేటాస్ ఏం లేదు. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది? 1,05,037 రూపాయలు 50 పైసలు ఉంది. తర్వాత మన బ్యాంక్ అకౌంట్స్లో ఉంది 9,64,830 రూపాయలు ఉంది. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసండి, బ్యాక్ యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు మనము సెకండ్ ప్రాబ్లం చేయాలి కదా. మిస్ వెనీలా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. ఇది చూడండి, ఇది ప్రాబ్లం అంతా చూడండి. చూసిన తర్వాత దీనికి ప్రాఫిట్ 14,94,640 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చేటప్పుడు ఇది మనం చెక్ చేసుకొని చేయండి. మీరు ఈ ప్రాబ్లం చేసి కామెంట్ చేయండి, ఓకేనా?